హలో అండి, అందరూ బాగున్నారు కదా. ఈరోజు మంగళవారం. అమ్మవారికి ఏంటి ఇష్టం? కలవ పూలు ఇష్టం. కలవ పూలు వేసుకుందామండి. ఓకేనా? అన్నట్టు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. 2 గీతలు చక్కగా వేసేసుకోండి. వేసేసుకున్నాక ఎప్పుడు ఇలా కాకుండా ఇంకొక విధానం ఇలా బియ్యం పిండితో వేసుకుంటే చక్కగా ఉంటుందండి. అమ్మవారి ముందు కలసం పెట్టుకుంటాం కదా, వారం వారం పెట్టుకునే వాళ్ళు ఉంటారు, శుక్రవారాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఒక్క వరలక్ష్మి వ్రతానికే పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆవిడ ముందు అందంగా వేసుకుంటానికి కలవ పువ్వు చూపిస్తానండి. అందంగా చిన్నగా ఒక 3 కలవ పూలు వేసుకుందామండి. ఓకేనా? ఇలా నేను ఎలా వేస్తున్నానో అలాగే వేయండి. ఇలాగ 3 తీసుకోండి, 3 రేఖలు. అప్పుడు ఇది ఇలాగ ఓకేనండి. ఇలా అయిపోయింది కదండి. ఇక్కడ కింద రేఖలు చక్కగా అలా ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఒక చిన్న కలవ పువ్వు ఇక్కడ అన్నమాట. ఓకేనండి. ఇదిగోనండి, ఇలా వచ్చింది కదా. ఇక్కడ 2 ఆకులు అందంగా. తర్వాత పసుపు కుంకుమ వేసుకుందామండి. పసుపు కుంకుమ వేసి చూపిస్తున్నాను. అండి, పసుపు కుంకుమ వేస్తాను. చూసారండి అమ్మవారికి ఎంత చక్కగా ఉందో. ఇదిగో చూసారండి, నిండుగా పసుపు కుంకుమ వేసుకున్నాక అందంగా అలంకరించుకున్నాక అమ్మవారికి మనం కలంకం పెట్టుకున్న అందంగా ఉంటుంది కదండి. చూడండి ఎంత అందంగా ఉందో. అందుకని ఎప్పుడు బియ్యం పిండితో వేసుకుని పసుపు కుంకుమ నిండుగా వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఓకేనండి, చూసారు కదా.